ప్రజాగాయకుడు గద్దర్ గత 70 ఏళ్లుగా ప్రజా పోరాటాలు చేసిన వ్యక్తిగా గుర్తింపును తెచ్చుకున్నాడు. ఎన్నో త్యాగాలు చేసిన గద్దర్ ఇటీవల అన్ని పార్టీలను కలుపుకుపోతాను, దండలో దారం తీరు ఉంటాను అంటూ చేస్తున్న ప్రచారాలు వింటూనే ఉన్నాం. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు పవన్ కళ్యాణ్ పార్టీపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పవన్ తనకు చిరకాల మిత్రుడని, జనసేన పార్టీ అజెండా ఏంటో పూర్తిగా తెలిసాకే తాను ఆయనతో కలిసి పనిచేసేందుకు ఒక నిర్ణయానికి వస్తానని గద్దర్ అన్నారు. జనసేన పార్టీ గురించి అన్ని పార్టీల్లో చర్చ జరుగుతోందని అన్నారు. 24 గంటలు తుపాకీ పట్టుకునేలా ఉండాలా అని ప్రశ్నించిన గద్దర్ రాజ్యాధికారమే ముఖ్యమని అన్నారు. ఓటు ఆయుధమే అని పేర్కొన్నారు. రాజ్యాధికారం చిటికలో వచ్చేది కాదని, తన 70 ఏళ్ల త్యాగం అందుకు అర్హతగానే భావిస్తున్నానని పేర్కొన్నారు. తాను రాజకీయ పార్టీని పెడితే పవన్ తో కలిసి కూర్చుని మాట్లాడతానని పేర్కొన్నాడు. పువ్వులో దారంలా ఉంటానని అంటున్న గద్దర్ అన్ని పార్టీలను కలుపుతూ పనిచేస్తానని అంటూ ఓటును తూటా లెక్క ఎవరు పేలుస్తారో చూద్దామని అన్నాడు. ఇప్పుడు ఈ మాటలు వైరల్ గా మారాయి.